క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా మన మధ్యలో బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియం గారు ఉన్నారు. వారు మరొకసారి మనకి మంచి వాక్యము దేవుని ద్వారా వారు ప్రేరేపింపబడి మనకి వాక్యం పంచుకుంటున్నారు. వారిని మనం ఆహ్వానిద్దాము. ముందుగా సిస్టర్ మిరియం వచ్చి ఆవిడికి వచ్చిన వాగ్దానం, ఆవిడకి మనసులోకి వచ్చిన ఆ ప్రేరేపణ మనతో పంచుకుంటారు. తర్వాత బ్రదర్ జాన్ జీవరత్నం గారు కూడా మనకు వాక్య పరిచయం చేస్తారు. సిస్టర్ ప్లీజ్. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I thank God for this day because He has made this day so that we all could come together and meditate His word. ఈ రోజు మరి ఆయనకి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. మనందరం ఇలా కూడుకుని ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశం ఆయన కలుగు చేసినందుకు ఆయనకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. What God spoke to me last week, and I want to share with you all because it was a great strength to me, and it will be a great strength to one and all who are listening. గత వారములో దేవుడు నాతో మాట్లాడిన మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మాట ద్వారా, ఈ వాక్యం ద్వారా నాకు ఎంతో మరి బలము చేకూరింది. ఇది నేను మీతో పంచుకోవడం ద్వారా మీకు కూడా మరి దేవునిలో బలపడతారని నేను ఆశిస్తున్నాను. It's from book of Luke, 2nd chapter. We all know the story of Christmas. లూకా సువార్త 2వ అధ్యాయం నుండి నేను తీసుకున్నాను. మనందరికీ కూడా ఈ క్రిస్మస్ యొక్క కథ తెలుసు. Luke 2nd chapter verses 8 says, shepherds keeping watch over their flocks by night. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. Angels appeared and announced the birth of Jesus. They said, "This shall be a sign to you, and you will see a baby lying in a manger, wrapped in swaddling clothes." 9వ వచనం కూడా చూసినట్లయితే, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయుచున్నాను. Swaddling clothes, what it is says, brother, in Telugu? Swaddling clothes. పొత్తి గుడ్డలు సిస్టర్. Potti? గుడ్డలు. It is called swaddling clothes. Yes. Okay. మనం 10వ వచనం కూడా చదువుదాము. అయితే దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. See, here we see the angel is telling this will be a sign. What is the sign? The sign is swaddling clothes. ఇక్కడ ఒక చిహ్నము, ఒక సిగ్నల్ లాగా వాళ్ళకి తెలుస్తోంది. అదేంటంటే శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాము. What we sing during this season, like torn clothes, Jesus baby was covered with the torn clothes, like we sing in Tamil, we have songs like that. I know in Telugu also same songs are there. మరి పొత్తి గుడ్డలతో చుట్టడం అంటే చిరిగిపోయిన గుడ్డలతో కూడా మరి చుట్టి అలా చేస్తూ ఉంటారు. తమిళ్లో కూడా అలాగే ఉంది, తెలుగులో కూడా అలాగే ఉండుండొచ్చు. Swaddling clothes is not a torn clothes or a very cheap clothes. Old clothes. పొత్తి గుడ్డలు అంటే ఏదో చిరిగిపోయిన గుడ్డలు కాదు, లేకపోతే పాత పడిపోయిన గుడ్డలు కాదు, మాసిపోయిన గుడ్డలు కాదు. It is a sign. The angel says to the shepherd, this is a sign. What is that sign? Baby in a manger wrapped in swaddling clothes. దేవదూతలు ఆ గొర్రెల కాపర్లకు ఇచ్చిన ఆనవాలేంటి? పొత్తి గుడ్డలతో చుట్టబడిన బిడ్డ తొట్టెలో పెట్టి ఉండబడతారు. అది గమనిస్తున్నాం మనం. These shepherds who were watching over the flocks, they were called Levitical shepherds. And the sheep, the flocks, what they were watching was
it is going to be used as sacrificial lambs in the temple. ఆ గొర్రెల కాపరులు మనం గమనించినట్లయితే లేవి వంశంకి చెందిన గొర్రెల కాపరులుగా ఉన్నారు. అదే విధంగా వాళ్ళు కాచుకుంటున్న గొర్రెలు కూడా బలి ఇవ్వటానికి, సాక్రిఫైస్ చేయటానికి మరి రెడీ అవుతున్న గొర్రె పిల్లలు అన్నమాట ఈ గొర్రెలు. These lambs required special treatment and observing. ఆ గొర్రెలకి మరి ప్రత్యేకమైనగా వాటిని చూసుకోవటము, వాటికి మరి జాగ్రత్తగా పరిశీలించాల్సి వచ్చేది వాటిని. So these shepherds were trained to take care of these lambs. ఈ గొర్రెల్ని కాచుకునేవారు కూడా ప్రత్యేకంగా కొంచెము వాళ్ళు తర్ఫీదు తీసుకుని ఉండారన్నమాట. So they were not like simple ordinary shepherds. They were trained shepherds who were taking care of the lambs which is going to be sacrificed in the temple. వారు సాధారణమైన గొర్రెల కాపరులు కాదు, తర్ఫీదు పొందిన గొర్రెల కాపరులు. వారి పని ఏంటంటే ఆలయములో బలికి సమర్పించే గొర్రెల్ని కాచుకోవటం వాళ్ళ పని. These lambs had to be spotless without blemish. ఆ గొర్రెలు కూడా మచ్చలేని గొర్రెలుగా ఉండాలి. When the mother sheep was preparing to give birth, she was taken to a special birthplace or the only cave designated to give birth to the sacrificial lambs. ఈ పిల్లని పెట్టే గొర్రెని, ఆ తల్లి గొర్రెని అది పిల్లలు పెట్టే సమయం వచ్చేటప్పటికి ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్లేవాళ్ళు, లేకపోతే ఒక ప్రత్యేకమైన గుహలోకి తీసుకెళ్లి అక్కడే అది పిల్లలు పెట్టే విధంగా చూసేవాళ్ళు. These newborn lambs was immediately wrapped in clean swaddling clothes to protect them and keep them from blemish and danger. అప్పుడే పుట్టిన గొర్రె పిల్లల్ని ఏం చేసేవాళ్ళు అంటే వెంటనే వాటిని ఈ పొత్తిగుడ్డల లాంటి దాంట్లో చుట్టి ఎటువంటి మాలిన్యం కలగకుండా, ఎటువంటి హాని కలగకుండా చూసుకునేవాళ్ళు. I think you can understand me. See the lambs which was born, they were immediately wrapped in clean swaddling clothes to protect them from blemish and danger. Blemish and danger. అప్పుడే పుట్టిన గొర్రె పిల్లల్ని ఏం చేసేవాళ్ళు, ఆ హాని నుండి, అదే విధముగా ఎటువంటి మాలిన్యం లేకుండా ఉండటానికి, మచ్చపడకుండా ఉండటానికి వాటిని వెంటనే గుట్టలతో చుట్టేవాళ్ళు. So no animal should come and touch that lamb or anything. Nothing should, without any blemish. They are kept as pure and holy. ఎటువంటి వేరే జంతువు ఏదన్నా వచ్చి దానికి హాని కలుగు చేయకూడదు, లేకపోతే ఎటువంటి మచ్చ కూడా వాటికి తగలకూడదు, అవ్వకూడదు. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా చూసుకునేవారు ఆ గొర్రె పిల్లల్ని. This swaddling clothes is like a bag. Two clothes like bag connected with the strips of cloth material, belts, and the cloth will be like a bag which protects the lamb. మరి ఆ పొత్తి గొడ్డలు ఎలా పెట్టేవాళ్ళు అంటే ఒక సంచిలాగా చేసేవాళ్ళు, గొడ్డలతో చక్కగా సంచిలాగా చేసి హ్యాండిల్ లాగా అక్కడ ఉండి పట్టుకుంటానికి వీలుగా చక్కగా పెట్టేవాళ్ళు దాన్ని. Levitical shepherds, they apparently knew exactly where to go to discover that baby. When the angels announced to these special shepherds that you will see a baby wrapped in swaddling clothes lying in a manger, they knew where to go and discover this baby. ఈ లేవి గోత్రానికి చెందిన ఈ గొర్రెల కాపరులకి దూతలు వచ్చి చెప్పినప్పుడు కరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి, ఆ బిడ్డని ఎక్కడ కనుక్కోవాలనేది వాళ్ళు కరెక్ట్ గా తెలిసింది. There were many places that held manger in that country or in that city. మరి ఆ దేశంలో, ఆ ప్రదేశంలో చాలా చోట్ల కూడా మరి తొట్టులు చాలా ఉండేవి. There were many mangers. మరి తొట్టి లాంటిది చాలా ఉండేవి. But they comprehend immediately where to go find the babe to their cave where their sacrificial lambs were born and wrapped in swaddling clothes. వారు ఏ విధంగా అయితే మరి ఎక్కడైతే మరి బలికి ఇవ్వటానికి రెడీగా ఉండే గొర్రెల్ని ఎక్కడైతే వాళ్ళు మళ్ళీ కాన్పు చెందేవయ్యి, అదే విధముగా ఇక్కడ కూడా కరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలిసింది. We might be wondering how Mary and Joseph they planned for swaddling clothes and they brought it, or how they could get this swaddling clothes.
మరి యోసేపు మరియా కూడా ఎక్కడి నుండి ఈ పొత్తిగుడ్డల్ని తీసుకొచ్చారు, ఎక్కడి నుండి ఏర్పాటు చేశారని మనకు ఆలోచన రావచ్చు. Baby Jesus was born in the cave, not in the manger. శిశువైన యేసుక్రీస్తు ఆ గుహలో అక్కడ పుట్టాడు, అంతేగాని మేంజర్ లో పుట్టలేదు, ఆ తొట్టిలో పుట్టలేదు. Where the mother sheep used to be taken to that cave where the mother sheep used to give birth, in the same place Mary and Joseph, they were given permission to go inside and stay for some time. ఎక్కడైతే ఈ గొర్రెల్ని తీసుకెళ్లి ఎక్కడైతే వాటికి మరి ఆ కానుపోయేటట్టు చూస్తారో అదే ప్రదేశానికి మరియాను యోసేపు కూడా వెళ్ళడానికి అవకాశం కలిగింది. So the cave owner, as Mary went into the labor, this cave owner might have given the swaddling clothes to Joseph. మరియా కరెక్ట్ గా కాన్పు అయ్యే సమయానికి ఆ ఓనర్, ఆ ఎక్కడైతే వీళ్ళు ఉండారో ఆ ఓనర్ గారు మరి ఆ పొత్తిగొడ్డలు ఇచ్చుండొచ్చు. See how God's plan, even from the very birth, that Jesus Christ was born to die, and he was predestined to be sacrificed as a holy lamb. That's why he is called the Lamb of God. మరి దేవుడు ముందుగానే నిర్ణయించాడు ఏ విధంగా అయితే మరి యేసుక్రీస్తు వారు చనిపోవటానికే జన్మించారన్న విషయము దేవుడు ముందుగానే నిర్ణయించాడు కనుక, బలిగా సమర్పించుకోవటానికి ఆయన్ని నిర్ణయించాడు కనుక ఇక్కడ కూడా అదే మనం గమనిస్తున్నాం. See, it's not that as we sing that he did not have any place, he was so poor, they did not have any clothes. No, it was not true. It was predestined by Father God. ఆయనకి మరి అక్కడ ఉండటానికి చోటు ఉండలేదు, మరి ఆయన పుట్టే సమయంలో ఎటువంటి చోటు ఉండలేదు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. అదంతా మరి చాలా పేదవారిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కానీ అసలు విషయం మనం మర్చిపోతున్నాం ఏంటంటే ఇదంతా కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. See, God the angels announced. It was God's plan that the very first announcement to be made, what for this baby was born. దేవదూతలు మొదటిగానే వాళ్ళు చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారో కూడా వాళ్ళు ముందుగానే చెప్పారు. అక్కడ మొట్టమొదటి చెప్పింది ఆ మాట వారు. Our Father God planned the salvation in such a way that nobody should be perished on this earth. మన తండ్రి అయిన దేవుడు మన యొక్క రక్షణని ఎంత బాగా ఆయన ఆలోచించాడంటే మన ఈ లోకంలో ఎవరు కూడా నశించిపోకూడదు అన్న విధంగా ఆయన ఆలోచించాడు. The baby Jesus was covered with the swaddling clothes that showed that he was predestined for the sacrifice unto the Father God. శిశువు పొత్తిగొడ్డలతో చుట్టుపడి ఉండటం అనే దాన్ని మనం గ్రహించినట్లయితే దేవుడు ముందుగానే నిర్ణయించాడు యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోవాలి, మన రక్షణ కోసం చనిపోవాలని ముందుగానే ఆయన నిర్ణయించాడని మనకు అర్థమవుతుంది. Once and for all sacrifice. ఒకనొకసారి మొత్తం అయిపోయింది అనమాట ఆ రక్షణ కోసం ఆయన బలి అవటం. The shepherds could understand. When we go through the second chapter further, they proclaimed, they went, and what they proclaimed, it is not given here, but sure they might have definitely proclaimed about the sacrificial lamb, why Jesus was born here, and he was covered with the swaddling clothes, and the angel appeared and announced, this will be the sign. వెంటనే అక్కడ మనం గమనించినట్లయితే ఆ గొర్రెల కాపరులు కూడా వెళ్లి అందరికీ కూడా ఈ వార్త ప్రకటించారు. ఈ సువార్త ఎలాంటి సువార్త ప్రకటించారో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఇలా శిశువుగా జన్మించాడు, బలిగా మనకు రక్షణ కోసం ఆయన చనిపోతారనే విషయం కూడా చెప్పే ఉంటారు వాళ్ళు. The birth of Jesus announced the sacrificial lamb. యేసుక్రీస్తు వారి జననం అంటేనే ఆయన మరి మన బదులుగా బలిగా అర్పింపబడుతున్న గొర్రె పిల్లగా మనం అర్థం చేసుకోవాలి. To remove your sin and my sin. మీ పాపము నా పాపాన్ని ఆయన To కడిగి remove the వేయడానికి, sin of the world. ఈ లోకంలో ఉన్న పాపాన్ని తుడిచేయడానికి. Amen. ఆమేన్. As we enjoy beautiful lights, sounds, gifts this special time of the year, let us not forget the miraculous beginning of a babe, Jesus, who was called to be Emmanuel, the Lord with us. He became our sacrificial lamb, and now he is our good shepherd.
మనము ఈ క్రిస్మస్ సమయంలో ఈ లైట్లు, ఈ హంగామా ఇవన్నీ చూసి, సౌండ్లు, ఈ పాటలు అన్ని చూసి అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనం రక్షించడానికి వచ్చాడన్న విషయం మనం మర్చిపోకూడదు. ఆయన మనకు బదులుగా మన రక్షణ కోసం ఆయన బలి అయ్యే గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడన్న విషయం మనం మర్చిపోకూడదు. Father God wanted us to know that Jesus was born as a sacrificial lamb. తండ్రి అయిన దేవుడు మనకు ఆ విషయం తెలియజేసే విధముగానే ఆయన చేశాడు. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి మన బదులు బలిగా అర్పించడానికే ఆయన పుట్టాడు. బలిగా అర్పించబడే గొర్రెపిల్లగా ఆయన పుట్టాడు అన్న విషయం మనం గ్రహించాలి. Leaving this truth, if we sing a lullaby and asking the baby to sleep, it is not bringing the glory of God. This is what God told me. ఈ విషయం మర్చిపోయి మనము మరి చిన్నపిల్లల్ని నిద్ర పెడుతున్న పాటలు పాడుతూ, లేకపోతే చిన్నపిల్లలు నిద్రపోవాలని పాడుతున్నట్టుగా మనం పాడుతూ ఉంటే అసలు దేవునికి ఇవ్వాల్సిన మహిమని మనం ఇవ్వటం మర్చిపోతున్నామని అర్థమవుతుంది, నాకు అనిపిస్తుంది. We thank God for the sacrifice what Father God planned, and our debt has been paid in full. I thank God, I glorify God. తండ్రి అయిన దేవుడు మన యొక్క రక్షణ కోసము, శాశ్వతమైన రక్షణ కోసము మన కోసం ఆయన కుమారుణ్ణి బలిగా అర్పించే విధముగా గొర్రెపిల్లగా ఇక్కడ పంపించడం అనేది మనము గ్రహించాలి. దానికి నేను దేవునికి, తండ్రికి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన రుణపడి ఉన్నాను నేను. Let us pray. ప్రార్థన చేసుకుందాము. Our most gracious Heavenly Father God, thank you for this day. This is the day that you made for us. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజు మీరు మాకు ఇచ్చినందుకు, ఈ రోజు మా కోసం మీరు తయారు చేసిన రోజు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. I bring all my sisters and brothers into your mighty throne of grace. మా సహోదరులందరినీ కూడా మీ సింహాసనం సన్నిధి తీసుకొస్తున్నాను. Thank you for your living word which has spoken to them. జీవము గల వాక్యము వారితో కూడా మాట్లాడిందని మేము నమ్ముచున్నాం తండ్రి. Thank you for the plan of salvation, Father God. మీరు మా కోసం ఇచ్చిన రక్షణ కోసం మీకు స్తోత్రాలు తండ్రి. Thank you for the sacrificial lamb which you have planned before the foundation of the world. ఈ భూమి పునాదులు వేయక ముందే మరి బలిగా అర్పించబడిపోయే గొర్రెపిల్ల గురించి మీరు నిర్ణయించినందుకు మీకు ధన్యవాదాలు తండ్రి. We give you glory, honor and thanks and praises for the sacrificial lamb. బలిగా అర్పింపబడుతున్న గొర్రెపిల్ల కోసం మీకు మీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. We receive forgiveness, we receive healing, we receive redemption in the name of Jesus Christ, which he earned on the cross of Calvary. ఆయన శిలువ ద్వారా మా కోసం ఆయన పొందిన రక్షణ, నిరీక్షణ కోసము, అన్నిటి కోసం కూడా మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. I give the rest of the time into your presence, Father God. మిగిలిన సమయం కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. Speak to us. మాతో మాట్లాడండి తండ్రి. Continue to speak to us. మాతో మాట్లాడుతూ ఉండండి తండ్రి. Let our soul become strengthened and build up in the power of God. మా ఆత్మలు కూడా మీలో ఎదిగేటట్లు చేయండి తండ్రి. So that we will be flourishing and good health. మేము బాగా మరి అభివృద్ధి చెంది మంచి ఆరోగ్యంతో కూడా ఉండే విధంగా మా ఆత్మల్ని కూడా మీరు ప్రేరేపించండి తండ్రి. In the name of Jesus Christ I pray. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hi. Once again, I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మరొకసారి మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన దేవుడు చాలా మంచి దేవుడు. And He has protected, led us all through. ఇప్పటి వరకు కూడా మనల్ని ఆయన నడిపిస్తూ, రక్షిస్తూ, కాపాడుతూ వచ్చాడు. Today I'm not going to preach you, but whereas I'm going to teach from the Word of God. ఇవాళ మీకు ఏదో ప్రసంగం ఇవ్వడం కాదు కానీ దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను నేను. It will be a Bible study like. ఒక విధంగా చెప్పాలంటే మరి బైబిల్ పఠనము. And God has given me a wonderful revelation to this critical situation from Psalm 85. ఈ ప్రస్తుత గడ్డు పరిస్థితికి సూటబుల్గా, అనుగుణంగా దేవుడు నాకు కీర్తనల గ్రంథము 85వ కీర్తన నుండి నాకు ఇచ్చాడు. When I was going through this word, I felt, I received that this is the answer for this critical situation. ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఈ గడ్డు పరిస్థితికి జవాబు ఇక్కడే ఉందనిపించింది నాకు. Let us, if you have a Bible with you, you turn your Bible to Psalm 85.
మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే 85వ కీర్తన చూద్దాం. Psalm 85 verses 1 to 3, there are 5 important statements. 85వ కీర్తన 1 నుండి 3 వచనాల్లో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. And number 1 statement, you showed favor to your land. మొదటిది ఏంటంటే నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. You showed favor. ఫేవర్ అని ఉంది ఇంగ్లీష్ లో, ఇక్కడ తెలుగులో మనకు వచ్చేటప్పుడు కటాక్షము అని ఉంది. Favor is unmerited. You are not demanding it. It is a favor given by somebody. ఈ కటాక్షం అనేది మనం ఏదో పొందడం కాదు, అది వారు మంచితనం కొద్దీ మనకి ఇచ్చేది. And number 2, you forgave the iniquity of your people. రెండవది ఏంటంటే దోషముల్ని ఆయన మరి ఫర్గివ్ చేశాడు. And you restored the fortunes of Jacob. యాకోబు సంతతిని నువ్వు వెనుకకు రప్పించి ఉన్నావు అని చూస్తున్నాం మనం. You covered all their sins. ప్రజల దోషములన్నింటినీ కూడా పరిహరించి ఉన్నావు అని చూస్తున్నాం. You set aside all your wrath and turned from your fierce anger. ఉగ్రతని పక్కన పెట్టేసి మా అందరినీ కూడా మరి ఉగ్రతని చల్లార్చి రక్షించావని చూస్తున్నాం మనం. From verses 1 to 3 we see these 5 points. 1 నుండి 3 వచనాల్లో ఈ 5 విషయాలు మనం గమనిస్తున్నాం. See, God has showed his favor. మొదటిది ఏంటంటే కటాక్షము చూపించాడు ఆయన. See, if you see the tenses here, it's all past tense. It's all done. అక్కడ మనం గమనించినట్లయితే వ్యాకరణం గమనించినట్లయితే అంత జరిగిపోయింది అది. Restored, forgave, covered, you set aside all your wrath. These are all done already. మనం చూసినట్లయితే కటాక్షము చూపి ఉన్నావు అంటున్నాం మనము. అదే విధంగా సంతతిని నీవు వెనకకు రప్పించి ఉన్నావు అని చూస్తున్నాం మనము. ప్రజల దోషంను పరిహరించి ఉన్నావు, పాపమంతయు కప్పివేసి ఉన్నావు. అంతా మరి భూతకాలములో జరిగిపోయిన విధంగా చూస్తున్నాం మనం. But again from verse 4, the word of God starts like this, restore us again. కానీ 4వ వచనం నుండి మనం చూసినట్లయితే మా రక్షణకర్తవకు దేవా మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము అని చూస్తున్నాము. Restore us again, O God, our Savior. రక్షణకర్త యొక్క దేవా మమ్మల్ని మరొకసారి నీ వైపుకు తిప్పు అని చెప్తున్నాడు అక్కడ. Again. మరొకసారి. What happened? God has done everything to us. He showed his favor, he restored us, he forgave all our sin and iniquities, he covered all our sins, and he set aside his wrath, his anger. మరి ఆయన మన మీద కటాక్షం చూపించాడు, సంతతిని కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. అదే విధంగా పాపమంతా కూడా కప్పివేసి ఉండాడు, ఆయన ఉగ్రతను కూడా ఆపాడు ఆయన. ఇవన్నీ జరిగాక మరి ఏమి తేడా వచ్చింది, ఎక్కడ ఏమి జరిగింది? Why again? There is a prayer request, restore again. మా వైపునకు తిరుగుము అని మరొకసారి ఎందుకు అక్కడ మనం చూస్తున్నాం 4వ వచనంలో. And put away your displeasure towards us. నీ కోపము చాలించుము అని చూస్తున్నాం మనం అక్కడ. What happened in between? ఇక్కడ మధ్యలో ఏం జరిగింది? See, what kind of favor God has showed to the people of this land. మరి ఈ దేశానికి దేవుడు ఎటువంటి కటాక్షము చూపించాడు? See, a book of Isaiah says that people were walking in darkness. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే జనులు చీకట్లో నడుచుండారని చూస్తున్నాం మనం. 9th chapter 9వ అధ్యాయము verses 2 says, the people walking in darkness have seen a great light. On those living in the land of shadow of death, a light has dawned. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయలు గల దేశము నివాసుల మీద వెలుగు ప్రకాశించును. What is the condition of the people in those days? ఆ రోజుల్లో జనాల యొక్క పరిస్థితి ఎలా ఉండింది? God showed his favor to the people, those who are walking in darkness. చీకట్లు నడుస్తున్న వారి మీద దేవుడు కటాక్షం చూపించాడు. God showed his favor, his grace to those who are walking under the shadow of death.
మరణ ఛాయల కింద నడుస్తున్న వారి మీద దేవుడు కనికరం చూపించాడు, కటాక్షం చూపించాడు. How did he show that? అది ఏ విధంగా చూపించాడు ఆయన? Verses 6 says, "For us a child is born, to us a son is given, and the government will be on his shoulders, and he will be called the Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace." మనము అదే అధ్యాయంలో 6వ వచనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టుబడును. The biggest gift, the biggest favor God showed to the mankind is sending his son Jesus Christ as the child. దేవుడు ఈ మానవునికి, మానవ జాతికి ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే ఆయన కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించడం. He didn't send his son as the prince or he didn't send as the ruler of this world. He sent him as the lamb of God to take away the sin of the world. మరి దేవుడు ఆ కుమారుణ్ణి ఇక్కడ ఒక రాజకుమారునిగా పంపించలేదు, ఒక అధికారిగా పంపించలేదు, కానీ ఈ లోకం యొక్క పాపాన్ని ఆయన తుడిచిపెట్టే విధముగా గొర్రెపిల్లగా పంపించాడు. As sister was explaining, he was sent to be sacrificed for your sin and my sin. సహోదరు మిరియం గారు చెప్తూ ఉన్న విధంగా మరి ఆయన ఈ లోకానికి వచ్చింది ఏంటంటే మీకోసం, నా కోసం, మన పాపాల నిమిత్తం ఆయన బలియాగముగా అర్పించబడటానికి వచ్చాడు ఆయన. When the angel appeared to Mary, మరియకి దేవదూత కనపడినప్పుడు verses 29, Luke 1st chapter verses 29, 30, Mary was greatly troubled at his word and wondered what kind of greeting this might be. But the angel said to her, "Do not be afraid, Mary. You have found favor with God. You will be with a child and give birth to a son, and you are to give him the name Jesus. He will be great and will be called the Son of the Most High. The Lord God will give him the throne of his father, and he will reign over the house of Jacob. His kingdom will never end." మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి చదివినట్లయితే, 29 నుండి 33 వచనాల వరకు మనం చదివినట్లయితే, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభ వచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా, ఇదిగో దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీకు కృపనంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగముల ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పాను. And the same angel appeared to Joseph when he was sleeping. In his dream he told, she will, verses 21, Matthew 1st chapter verses 21, she will give birth to a son, and you are to give him the name Jesus, because he will save his people from their sins. మనము అదే దూత మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, అదే దూత యోసేపు కనపడి ఏమనిందో చూద్దాం. మనము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. People who are in darkness, people who are in the shadow of death, they are under the sin, the captivity of sin. మరి ఏ జనమైతే చీకట్లో ఉన్నారో, ఏ జనమైతే మరణ ఛాయల్లో ఉన్నారో, వారు పాపం యొక్క బానిసగా ఉన్నారు. The baby Jesus has been sent as a sacrifice to restore or remove the sin of the people. శిశువైన యేసుని ఈ లోకానికి పంపించింది ఎందుకంటే ఈ జనము యొక్క ఈ లోకం యొక్క పాపాన్ని తుడిచివేయడానికి. Here psalmist says that he covered the sin of all the people. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే జనాలందరి యొక్క పాపాన్ని ఆయన కప్పిపుచ్చాడని చూస్తున్నాం మనం. And he changed the wrath of God, the anger of God, because God cannot tolerate sin.
మరి దేవుని యొక్క ఉగ్రత కూడా ఆరిపోయింది, తగ్గిపడిపోయింది అని చెప్పి మనం అక్కడ చూస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత ఎందుకు ఉండిందంటే అక్కడ ఆయన పాపాన్ని ఇష్టపడ్డ కాబట్టి. And today, again, one more prayer that restore us again. అక్కడ మళ్ళీ మనం 4వ వచనంలో చూస్తున్నప్పుడు 85వ కీర్తన 4వ వచనంలో మరలా మమ్మల్ని మీరు చూడండి అని చెప్పి చూస్తున్నాం మనం. Put away your displeasure against us. మా పట్ల మీకున్న కోపాన్ని, ఉగ్రతను తీసేయండి అని చెప్తున్నారు అక్కడ. What a wonderful prayer. అది మరి అంత చక్కటి ప్రార్థన. Let us go to Psalm 85. 85వ కీర్తన చూద్దాం మనము. Verses 4 to 6 says, restore us again, O God our Savior, and put away your displeasure towards us. Will you be angry with us forever? Will you prolong your anger through all generation? Will you not revive us again, that your people may rejoice in you? 4 నుండి 6 వచనాలు చూసినట్లయితే, మా రక్షణకర్తవు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము, ఎల్లకాలము మా మీద కోపించెదవా, తరతరములు నీ కోపము సాగించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా. Many people will be discussing that COVID-19 is the anger of God. మరి చాలా మంది చెప్తున్నారు, మనం వింటున్నాము కోవిడ్-19 అనేది కూడా దేవుని యొక్క ఉగ్రత అని. The COVID-19 is throughout the world. ప్రపంచం మొత్తంలో ఉంది కోవిడ్-19. And everybody is affected because of COVID-19. ఈ కోవిడ్-19 గురించి అందరూ కూడా మరి ఎఫెక్ట్ అయ్యారు. The economy has come down. మరి దేశాల యొక్క ధనం కూడా అంత తగ్గిపోయింది. People are suffering. జనాలు బాధపడుతున్నారు. Normal people become people are begging. మరి కొంచెం కాస్త బాగున్న వాళ్ళు కూడా మరి అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసారు. So this has changed over a period of 10 months drastically the entire economy of the world. ఈ 10 నెలల్లో మొత్తము ప్రపంచం యొక్క ధనమంతా కూడా నాశనం అయిపోయింది. And people are talking that, oh, this is the anger of God, this is the displeasure of God. ఇది దేవుని యొక్క ఉగ్రత, దేవునికి వచ్చిన కోపం అని చెప్పి చూస్తున్న అందరూ అంటున్నారు. And here there is a prayer request. Will you be angry with us forever? Will you prolong your anger? Will you not revive us again? ఎల్లకాలము మా మీద కోపించెదవా, తరతరములు నీ కోపము సాగించెదవా, నీ ప్రజలు ఎందుకు సంతోషించి మమ్మల్ని మరల బ్రతికించవా అని చూస్తున్నారు అక్కడ మనం. A wonderful prayer. చాలా మంచి ప్రార్థన. Now, what is the answer for this prayer? దీనికి గల మరి జవాబు ఏంటి? Verses 7 to 8. 7 నుండి 8 వచనాలు చూసినట్లయితే, show us your unfailing love. యెహోవా నీ కృప మాకు కనుపరచుము. Grant us your salvation. నీ రక్షణ మాకు దయచేయుము. The prayer request is answered. God wanted to show his unfailing love. ఈ ప్రార్థనకి జవాబు దేవుడు ఇచ్చాడు. ఆయన యొక్క మరి నిరంతరమైన ప్రేమ ఈ ప్రార్థనకి జవాబుగా చూస్తున్నాం మనం. What do you mean by unfailing love? మరి నాశనము కానీ లేకపోతే పాడవని ఆగిపోని ప్రేమ అంటే ఏంటి? See, our love is failing love. If today the love will be there, tomorrow the love will be not there. మరి మనకుండే ప్రేమ ఏంటంటే ఇవాళ ఒక రకంగా ఉంటుంది, రేపు ఇంకో రకంగా ఉంటుంది, ఎల్లుండికి అసలు ప్రేమ ఉండకపోవచ్చు. But here the question is unfailing love and your salvation. ఇక్కడ ఏంటంటే విఫలము కాని ప్రేమ, అదే విధంగా రక్షణ అనేది చూస్తున్నాం మనం. See, the word of God is so clear, so deep that we should be filled with unfailing love. దేవుని యొక్క వాక్యము ఎంత ఖచ్చితంగా ఉందంటే మనము ఆ విఫలము కాని ప్రేమతో నింపబడి ఉండాలి. And this unfailing love is based upon the salvation what you and I received. అలాంటి ప్రేమ అనేది మీరు నేను పొందిన రక్షణ మీద ఆధారపడి ఉంది. And let us continue to see how this unfailing love works. ఈ విఫలము కాని ప్రేమ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం మనం.
and let us see verses 10 to 11. ఇదే అధ్యాయం 85వ అధ్యాయం 10 నుండి 11 వచనాలు చూద్దాం. Love and faithfulness meet together. కృపా సత్యములు కలిసి కొనినవి అని చూస్తున్నాం మనం. Righteousness and peace kiss each other. నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకొనినవి. Dear brothers and sisters, you watch this word very closely. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. Love and faithfulness meet together. కృపా సత్యములు కలుస్తున్నాయి చూస్తున్నాం మనం. Where is the love? ప్రేమ అనేది ఎక్కడ ఉంది? God sent his son to prove that he is a loving God. దేవుడు ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం ద్వారా ఆయన ప్రేమ కలిగిన దేవుడు అని చెప్పి తెలియజేశాడు. When you talk about love, it is God's love. మనం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం అంటే దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. And faithfulness is nothing but the response from you and me because of this love. ఈ కృప గురించి మనము ఎంతవరకు విశ్వాసంగా సత్యంగా ఉంటాం అనేది అక్కడ మనకు కనపడుతోంది. Love and faithfulness meet together. అందుకే కృపా సత్యములు కలుస్తున్నాయి. And see, this is what God expects from you and me. అదే దేవుడు నీ దగ్గర నుండి నా దగ్గర నుండి కూడా కోరుకుంటున్నాడు. I showed my love. నేను నా ప్రేమను చూపించాను. I showed my favor. నా కటాక్షం చూపించాను. All your sins I had forgiven. నీ పాపములన్నీ కూడా నేను క్షమించాను. I set aside my wrath, my anger. నా ఉగ్రతను కూడా నేను పక్కన పెట్టేశాను. What is your response? నువ్వు దానికి ఏం చేస్తున్నావు? How you are going to react faithfully to this wonderful gift I have given? నేను ఇంత మంచి బహుమానాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఏ విధముగా దాన్ని అంగీకరిస్తున్నావు, ఏ విధంగా నువ్వు మారుతున్నావు? God expects that this love and your faithfulness, not God's faithfulness, your faithfulness or your response meet together. ఇక్కడ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన యొక్క ప్రేమ, మన యొక్క సత్యము, మన యొక్క విశ్వాసము రెండు కలవాలి. ఆయన యొక్క విశ్వాసం కాదు, మన యొక్క విశ్వాసము రెండు కలవాలి. And the word of God, righteousness and peace kiss each other. నీతి సమాధానములు ముద్దు పెట్టుకోవడం చూస్తున్నాం మనము. God is a righteous God. దేవుడు నీతి గల దేవుడు. No one on the face of the earth is righteous. ఈ భూమి మీద ఎవరో కూడా నీతిమంతుడు కాదు. They are all made righteous through his son Jesus Christ. కానీ వారందరూ కూడా యేసుక్రీస్తు వారి ద్వారా నీతిగా మారారు, నీతిమంతులుగా మారారు. God is righteous. దేవుడు నీతిమంతుడు. And he made you righteous so that you live in peace with God. ఆయన మనల్ని నీతిమంతునిగా చేయడం ద్వారా మనం సమాధానంతో జీవించగలుగుతాము. If you lose your peace, something is wrong. Something is wrong with your understanding or your relationship with the righteous God. మనకి సమాధానం లేదంటే మనకే దేవునితో ఉన్న సంబంధంలో ఎక్కడో ఏదో కొంచెము ఇబ్బంది ఉంది, తేడా ఉందని అర్థం చేసుకోవాలి మనం. See, that is why this word is very clear. Love and faithfulness meets together, and righteousness and peace kiss each other. అందుకే చాలా ఖచ్చితంగా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. కృపా సత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకొనినవి. What is the secret behind this word? ఈ వాక్యము వెనక ఉన్న ఈ మర్మం ఏమిటి? How closely you are connected with the salvation program of God. ఆ మర్మం ఏంటంటే మీరు నేను ఎంత దగ్గరగా దేవుని యొక్క ఈ రక్షణ సువార్తకి, రక్షణ మార్గానికి కలిసి ఉన్నాము అన్నది అక్కడ ముఖ్యం. God has sent his own son. దేవుడు ఆయన సొంత కుమారుని పంపించాడు. The Bible scholars are telling that there are 400 years God was silent. There was no communication between God and human beings. మరి బైబిల్ని పఠనం చేసిన వారు చెప్పేదాని ప్రకారము 400 సంవత్సరాలు దేవుడు నిశ్శబ్దంగా ఉండాడు. వారితో ఎవరితోనూ మాట్లాడలేదు ఆయన. They were silent years. ఆ 400 సంవత్సరాలు కూడా నిశ్శబ్ద దినాలుగా, నిశ్శబ్ద సంవత్సరాలుగా గమనించాలి. But in heaven there was no silence. కానీ పరలోకములో నిశ్శబ్దం లేదు. I believe that God, his son Jesus Christ, with the help of the Holy Spirit, they were planning for the salvation of human being. దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో కలిసి మనుషుల యొక్క రక్షణ కోసం మరి ప్రణాళిక వేస్తుంటారు. He sent his son so that the salvation should be available for
every man, every woman of this earth. దేవుడు మరి ఆయన కుమారుని ఇక్కడ పంపించింది ఎందుకంటే ప్రతి మనిషికి, ప్రతి మానవునికి, ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి కూడా ఈ రక్షణ కలగాలని చెప్పి. God is a wonderful God. దేవుడు చాలా అద్భుతమైన దేవుడు. His love is unmeasurable. ఆయన ప్రేమ మనము కొలవలేము. Now what is your reaction towards his love? ఆయన ప్రేమకి మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాము, సమాధానం ఇస్తున్నాము. God doesn't want to just to save you. మామూలుగా సాధారణంగా రక్షించడం కాదు ఆయన కావాల్సింది. He wanted to make you righteous of God. ఆయన విధముగా మనం నీతిమంతులుగా ఉంటాం ఆయన మారుద్దాం అనుకున్నాడు. That is the only motive of God. The righteousness of God should be established in you and me. మీలో నాలో ఆయన యొక్క నీతి ఉండాలి, అది ఆయన కోరుకునేది. Now God expects this wonderful thing. Verses 11, the second part. Verses 11. Faithfulness springs forth from the earth, the righteousness looks down from heaven. 11వ వచనం చూసినట్లయితే, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. Hallelujah. హల్లెలూయా. Watch these verses very closely. ఈ వాక్యాలు చాలా జాగ్రత్తగా గమనించండి. What God is expecting? దేవుడు ఏమి మన దగ్గర కోరుకుంటున్నాడు? Faithfulness. నిజాయితీ. Faithfulness of you and me. మీది నాది విశ్వాసం కోరుకుంటున్నాడు ఆయన. It should spring out from the earth. అది భూమిలో నుండి మొలవాలి. And God from heaven, he looks down. అప్పుడు దేవుడు పరలోకం నుండి కిందకి చూస్తాడు ఆయన. Righteousness looks down from heaven. దేవుని యొక్క నీతి పరలోకం నుండి కిందకి చూస్తుందని చూస్తున్నాం మనం. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా, today as we celebrate the 2020 Christmas, మనము ఇప్పుడు 2020 సంవత్సరం యొక్క క్రిస్మస్ జరుపుకుంటున్నప్పుడు God is expecting from you and me not the celebration but this fact that are we faithful to his righteousness. మనం పండగ చేసుకోవడం కాదు ఆయన కోరుకునేది, మనము ఆయన యొక్క నీతికి సరిపడ విధంగా సత్యముగా ఉన్నామా, విశ్వాసముగా ఉన్నామా అనేది ఆయన గమనిస్తున్నాడు. How far you are faithful to the salvation or the favor God has given to you and me. దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మన మీద చూపించిన కటాక్షముకి మీరు ఏ విధముగా, మనము ఏ విధముగా విశ్వాసముగా ఉన్నామనేది ఆయన గమనిస్తున్నాడు. Christmas is not making biryani and eating. క్రిస్మస్ అంటే బిర్యానీ చేసి తినడం కాదు. One day, one time, one of the leaders in Tamil Nadu, he died on 24th night. ఒకసారి తమిళనాడులో డిసెంబర్ 24న ఒక పొలిటికల్ లీడర్ చనిపోయారు. And they cancelled all the programs, all the celebration, including Christmas. అప్పుడు వెంటనే అన్ని ప్రోగ్రామ్స్, అన్ని పండుగలను కూడా అన్ని ఆపేశారు, క్రిస్మస్ ని కూడా ఆపేశారు. No church service, everything was closed. ఆలయాలు కూడా మూసేశారు. And I was there. I went from vacation with my family, and we were staying in my wife's house, wife's father's house. మరి ఆ సమయంలో నేను నా కుటుంబంతో కలిసి నేను ఇండియాకి వెళ్ళాను, తమిళనాడుకి వెళ్ళాను, నా భార్య యొక్క పుట్టింట్లో ఉండాను నేను. And no Christmas celebration at all. అప్పుడు మరి క్రిస్మస్ జరుపుకోవడం కుదరలేదు. All the color lights, everything is put off. మరి ఆ లైట్లు గిట్లు కూడా ఆర్పియాల్సి వచ్చింది. And we were sleeping early in the morning, 4 o'clock. కానీ తెల్లారుజాము 4 గంటలకి somebody was knocking the door. ఎవరో తలుపు కొడుతూ ఉంటారు. And I was sleeping in the first room. మొదటి గదిలో నేను పడుకుని ఉంటాను. And I opened the door. తలుపు తీశాను నేను. I saw somebody with a bag. ఒక సంచితో పాటు, బ్యాగ్ తో పాటు ఒక ఆయన చూశాను నేను. And that was a regular supplier of meat to my father-in-law's house. ఆ వ్యక్తి ఏంటంటే ప్రతిరోజు రెగ్యులర్ గా మా మాంసం తెచ్చి పెట్టేవాడు అనమాట వాళ్ళ ఇంటికి. And he was telling me, sir, today Christmas I brought meat for your family. ఇవాళ క్రిస్మస్ కదా, మీకోసం నేను మాంసం తీసుకొచ్చానని చెప్పాడు. See, Christmas was making mutton biryani and eating. క్రిస్మస్ అంటే మరి మటన్ బిర్యానీ చేసుకుని తింటాము. But whereas God is expecting something else. కానీ దేవుడు మన దగ్గర నుండి వేరేది కోరుకుంటున్నాడు. What God is expecting? కానీ దేవుడు మన దగ్గర నుండి the righteousness looks down from heaven. The righteousness looks down from heaven.
ఆయన యొక్క నీతి పరలోకం నుండి పారజూస్తుంది. What he is expecting? మన దగ్గర నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు? The righteousness looks down so that your faithfulness springs forth from the earth. ఆయన మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే భూమిలో నుండి మన యొక్క సత్యము మొలవాలి. What is this faithfulness? మరి ఈ సత్యం ఏంటి? What kind of faith? People will be confused. What God expects from me? దేవుడు నా దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడని చాలా మనకి అనిపించవచ్చు. What faithfulness or what trustworthy God expects? నా దగ్గర నుండి ఏ నిజాయితీ అని కోరుకుంటున్నాడు, ఏ సత్యాన్ని కోరుకుంటున్నాడు అని అనుమానం రావచ్చు మనకి. Let us go to book of Matthew 1st chapter. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వెళ్దాం మనము. The angel of the Lord was speaking to Joseph. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవదూత యోసేపుతో మాట్లాడుతోంది. Verses 23 it says, 23వ వచనం ఏం చెప్తోందంటే, the virgin will be with a child and will give birth to a son, and they will call him Emmanuel, which means God with us. ఇక్కడ తెలుగులో మనకి 22వ వచనంలో ఉంది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. What was the name given to the child in verses 21? 21వ వచనంలో ఈ శిశువుకి ఏం పేరు పెట్టారు? He will be called the name Jesus. యేసు అని పేరు పెడుతురని చూస్తున్నాం మనము. And what is the meaning of Jesus? యేసు అంటే అర్థం ఏంటి? The angel is explaining the meaning of Jesus. యేసు అనే మాటకి అర్థం కూడా దేవదూత చెప్తోంది. He will save his people from their sins. పాపముల నుండి జనాల్ని రక్షిస్తాడు అని చెప్పి అక్కడ చెప్తోంది. But Jesus is meant for saving people from their sin. యేసు వచ్చిందే ఆ పేరు అర్థం ఏంటంటే జనముని పాపాల నుండి రక్షించడం. This is the name given by the angel. దేవదూత పెట్టిన పేరు ఇది. I don't think the angel might have decided this. Father God decided. Father God, during this 400 years, he has planned, decided, I will send my son, Jesus, to this world so that he will remove the sin of the world. అక్కడ దేవదూత యేసు అని పేరు పెడతాం కాదు, అది దేవుడే పేరు పెట్టుంటాడు. 400 సంవత్సరాలు వాళ్ళు ఆలోచిస్తున్న సమయంలో ఇలా కుమారుని పంపిస్తాను, నేను యేసు అని పేరు పెడతాను, మనుషుల్ని పాపం నుండి రక్షిస్తానని చెప్పి ఆయన ఆలోచించాడు. But whereas in verses 23, there is one more secret, one more mystery. The virgin will be with a child and will give birth to a son, and they will call him Emmanuel. 22వ వచనం చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. Who is this they? అక్కడ పెట్టుదురు అని అంటే ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. అంటే ఏంటి ఎక్కువ మంది ఉండటం ఏంటి అక్కడ? ఒకరికన్నా ఎక్కువ మంది. When you say they, are the shepherds given that name? అక్కడ ఇంగ్లీష్ లో దే అని ఉంది. పెట్టుదురు అంటే మరి గొర్రెల కాపరులు పెట్టారు ఆ పేరు. Are the wise men who came from east gave this name Emmanuel? మరి తూర్పు నుండి వచ్చిన జ్ఞానులు పెట్టారు ఆ పేరు. Who are this they? ఈ పెట్టుదురు ఆ ఎక్కువ మంది ఎవరు? See, the angel gave the name Jesus, but they will call him Emmanuel. దేవదూత యేసు అని చెప్పింది, వారు ఇమ్మానుయేలు అని పిలుస్తారని ఉంది అక్కడ. And who gave this name Emmanuel? ఇమ్మానుయేలు అనే పేరు ఎవరిచ్చారు? What is the meaning of Emmanuel? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? Here the word of God is very clear, God with us. ఇమ్మానుయేలు అంటే అర్థం కూడా ఖచ్చితంగా ఇక్కడ మన వాక్యంలో ఉంది, దేవుడు మనకు తోడని అర్థము. God with us. దేవుడు మనకి తోడు. Today the righteousness from heaven looks down. ఈ రోజు పరలోకం నుండి ఆ నీతి తొంగి చూస్తుంది. And the faithfulness should spring up from the earth. భూలోకం నుండి సత్యము మొలవాలి. You try to connect these verses. ఈ వచనాన్ని కలపడానికి చూద్దాం మనం. The righteousness looks down. నీతి పారజోస్తోంది. The Father God, the righteous God looks down.
నీతిమంతుడైన తండ్రి దేవుడు పైనుండి చూస్తున్నాడు. What he is looking for from heaven? ఆయన ఈ భూలోకంలోకి ఏం చూస్తున్నాడు? ఆయన What is your faithfulness? మీ సత్యము, మీ విశ్వాసము ఎలా ఉంది? I sent my son. నా కుమారుని నేను పంపించాను. I sent to remove all your sins. మీ పాపాలన్నింటినీ కూడా తీసేయడానికి ఆయన పంపించాను. I sent him to cover all your transgression, iniquities. మీ పాపాలన్నింటినీ కూడా ఆయన కప్పిపుచ్చడానికి పంపించాను. I covered you with my righteousness instead of the darkness of death, shadow of death. మరణ ఛాయ బదులు మిమ్మల్ని నా నీతితో కప్పాను. I changed my anger towards you. నా ఉగ్రతను కూడా నేను తగ్గించుకున్నాను, మార్చేశాను. I sent Jesus as the savior of the world. ఈ లోకానికి రక్షకునిగా యేసుని పంపించాను. Now the gift what you receive, you should name him Emmanuel. మీరు పొందుతున్న బహుమతికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి. They shall call him Emmanuel. వారు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. What is the meaning of Emmanuel? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? God with us. దేవుడు మనకు తోడని అర్థం. Today God is looking at you and me. దేవుడు ఈ రోజు నీ వైపు నా వైపు చూస్తున్నాడు. ఆయన Are we witnessing that God with us? దేవుడు మనతో ఉన్నాడన్న ఆ మనము విశ్వాసము, లేకపోతే అది మనము మనుషులకు చూపిస్తున్నామా? ఒక సాక్ష్యముగా ఉన్నామా? God with us. దేవుడు మాతో ఉన్నాడు. If God with us, if you have 100% the surety that God with you and me, our life will be definitely different one. 100% దేవుడు మనతో ఉన్నాడని మనకు ఆ నమ్మకం ఉంటే గనక మన జీవితాలు చాలా మారుగా ఉంటాయి, వేరుగా ఉంటాయి. It is a different experience, different testimony you will be having it. అలాంటి పరిస్థితుల్లో అసలు మనకు వచ్చే అనుభవం వేరుగా ఉంటుంది, మన సాక్ష్యం కూడా వేరుగా ఉంటుంది. When did you make Jesus as Emmanuel in your life? నీ జీవితంలో యేసుని ఇమ్మానుయేలుగా ఎప్పుడు చేసుకున్నావు? The moment you make Jesus Emmanuel in your life, ఏ క్షణమైతే నువ్వు నీ జీవితంలో యేసుని ఇమ్మానుయేలుగా చేసుకుంటావో your faithfulness springs out towards the heaven. ఆ క్షణమే నీ యొక్క సత్యము భూమిలోంచి ప్రవహిస్తుంది, పైకి వస్తుంది. God is very much satisfied with your faithfulness. ఆ సత్యముతో దేవుడు చాలా ఆనందిస్తాడు. See, Psalm 85 verses 12 says, 85వ కీర్తన 12వ వచనం చూసినట్లయితే, the Lord will indeed give what is good, and our land will yield its harvest. 12వ వచనం చూసినట్లయితే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. If you make Jesus Christ as Emmanuel and give him the name God with us, God will totally indeed will restore your life. ఎప్పుడైతే యేసుని నీ జీవితంలో నువ్వు అంగీకరించి ఇమ్మానుయేలుగా తీసుకుంటావో ఆ క్షణం నుండి దేవుడు నీ జీవితంలో కూడా మార్పు తీసుకొస్తాడు. Restore us again, Lord, so that our land should give its harvest. మన భూమి మరొకసారి ఫలించే విధముగా ఆయన మనల్ని మారుస్తాడు. ఆయన If you make this Christmas as Christmas of Emmanuel, Lord God with us, you will be blessed with all the goodness. ఈ క్రిస్మస్ ని గనక నువ్వు ఇమ్మానుయేలు క్రిస్మస్ గా మార్చుకుంటే, దేవుడు నాతో ఉన్నాడన్న క్రిస్మస్ గా మార్చుకుంటే, అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా మార్పు కనపడుతుంది. And God wanted to change this situation, this COVID-19 situation. God wanted to put an end to that. And when we enter into 2021, we are going to enter with a shout that God with us. 2021 లోకి మనం అడుగు పెడుతున్నప్పుడు ధైర్యముగా దేవుడు నాకు తోడు అన్న నమ్మకంతో మనం వెళ్ళగలుగుతాం. Because our God is a good God. ఎందుకంటే దేవుడు మన దేవుడు చాలా మంచి దేవుడు. As he promised that he will restore once again. ఎందుకంటే ఆయన మొత్తం మనకు తిరిగి ఇస్తానని చెప్పిన వాగ్దానం చేశాడు. But the only challenge given to you and me, ఆయన ఇచ్చిన ఒకే ఒక్క నిర్ణయ సవాల్ ఏంటంటే, God's love and our faithfulness should meet together. ఆయన యొక్క ప్రేమ,
మన యొక్క సత్యము కలవాలి. How it will meet together? ఆ రెండు ఎలా కలుస్తాయి? The declaration what you make, I make, God with us. మనము మనసులో అనుకున్నదే, మనము దేవుడు నాకు తోడై ఉన్నాడన్న నమ్మకమే. Righteousness and peace will kiss each other. How it will be done? Declaring that God with us. నీతి సమాధానము రెండు ముద్దు పెట్టుకుంటే అని చూస్తున్నాము. అది ఎప్పుడు కుదురుతుందంటే దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు. And the word of God says, this faithfulness, this covenant, this statement should springs forth from the earth. అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకము మనకి ఎక్కడి నుండి రావాలి? భూమిలోంచి రావాలని చెప్తున్నాడు ఆయన. And God looks down. Your faith, my faith. మీ విశ్వాసము నా విశ్వాసాన్ని దేవుడు పైనుండి పారచూస్తున్నాడు. God with us. దేవుడు నాతో ఉన్నాడు. And Emmanuel is our God. ఇమ్మానుయేలు దేవుడు నా దేవుడు. Is God with you all the 24/7? 24 గంటలు 7 రోజులు దేవుడు మీతో ఉన్నాడా? When everything is blessed, God with you. When things goes wrong, we ask, God, where are you? అంత బాగున్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అంటాము. ఏమన్నా కొంచెం తేడా వస్తే దేవా ఎక్కడ ఉన్నావు అంటాం. This is our promise. In every situation, God with you. అదే మనకు వచ్చిన ప్రాబ్లమ్. మనకి గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఎప్పుడు మనతో ఉన్నాడు, ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. It is not God will be with you. God is already with you. దేవుడు ఉంటాడు కాదు, దేవుడు మనతో ఉన్నాడు. Let us start celebrating this Christmas with this confidence. Emmanuel, God with us. ఆ నమ్మకము, ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడు అన్న నమ్మకముతో ఈ క్రిస్మస్ మనం జరుపుకుందాం. Yes, if you have this faithfulness, God will restore you once again. ఆ విశ్వాసము, ఆ నమ్మకం ఉంటే దేవుడు మళ్ళీ మనల్ని అన్ని సమకూరుస్తాడు. The Lord will indeed give what is good, and our land will yield its harvest. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. At least few people who are celebrating Christmas, let us have this faithfulness. God with us, the whole world will be restored once again. కొద్ది మంది మనము క్రిస్మస్ జరుపుకుంటున్నప్పుడు ఇలాంటి నమ్మకంతో మనం జరుపుకుంటే ఈ ప్రపంచం మొత్తం కూడా మళ్ళీ మంచిగా అవుతుంది, మళ్ళీ ఫలిస్తుంది. This is the promise of God given to me in 2020 Christmas. 2020 క్రిస్మస్ కి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము ఇది. Every situation, whether it is up or down, I declare, I proclaim, God with me. నాకు ఎలాంటి పరిస్థితులైనా సరే, మంచి హెచ్చుగా ఉన్నప్పుడు తక్కువగా ఉన్నప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు. Emmanuel is my God. ఇమ్మానుయేలు దేవుడే నా దేవుడు. God will change your situation. God will restore, revive you. నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు, నిన్ను మంచిగా చేస్తాడు. Everything will be turned from bad to good. చెడు నుండి మంచిగా అంత మారుతుంది. Hallelujah. హల్లెలూయా. Let us take pledge. Let us take a pledge. Let us take a covenant that I will declare Emmanuel God in every situation of my life. ప్రతి పరిస్థితిలో కూడా ఇమ్మానుయేలు దేవుణ్ణి నేను నమ్ముకుంటాను, విశ్వసిస్తాను, ఆయన్నే నేను ప్రకటిస్తానని మనం ఒక ప్రతిజ్ఞ చేసుకుందాము. God needs you to change the situation. మిమ్మల్ని దేవుడు ఈ పరిస్థితిని మార్చడానికి కోరుకుంటున్నాడు. What is the first miracle Jesus Christ performed on the face of the earth? ఈ భూలోకం మీద దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటి? Changing water to wine in a wedding celebration. అక్కడ మరి వివాహ సమయంలో నీరుని ద్రాక్షరసంగా మార్చడం. He was asking people to fill water in the jars. ఆ తొట్టెల్లో నీళ్లను నింపమని చెప్పాడు. And I was wondering why he was asking these people to fill the water. It's a normal water. మామూలు నీళ్ళే అయ్యి, వాటిని ఎందుకు నింపమని చెప్తుంటాడు దేవుడు? యేసు ఎందుకు చెప్తుంటాడు? And these jars were kept for washing ceremony. ఆ తొట్లు కూడా ఏంటంటే కడగటానికి ఉపయోగించే తొట్లు అన్నమాట. I don't think it is a clean water, jars. అవి మంచిగా ఉండే మరి శుభ్రంగా ఉన్న తొట్లు కాకపోవచ్చు. Just the jars were filled by somebody. ఆ తొట్లని మామూలుగా నింపారు నీళ్లతో. Without these people, without filling this water, God could have made
the first miracle, changing water to wine. వీరు నీళ్లు నింపకుండానే దేవుడు కావాలంటే, యేసు కావాలంటే ఈ నీళ్ళని మరి ద్రాక్షరసంగా మార్చేయచ్చు. He needs you and me to perform a miracle. మిమ్మల్ని నన్ను కూడా ఆయన కావాలనుకుంటున్నాడు. మన ద్వారా ఆయన ఒక కార్యాన్ని చేస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు. People filled the water, it became wine, wonderful wine. వారు నీళ్లతో నింపినప్పుడు అది మంచి ద్రాక్షరసంగా అయింది. During those days, the custom is that distributing wine is very important in a wedding ceremony. ఆ కాలంలో ఏంటంటే మరి ద్రాక్షరసం అనేది ఖచ్చితంగా వివాహ సమయంలో ఇవ్వాలి. If wine runs out, it is a shame for the bride and bridegroom. ద్రాక్షరసం కనుక అయిపోతే పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు కూడా అది చాలా సిగ్గుచేటు. God wanted to restore that situation. అలాంటి పరిస్థితి నుండి కాపాడటానికి ఆలోచించాడు ఆయన. He needs people. దానికోసం మనుషులు కావాలి. He needs people who believe Emmanuel, God with us people. దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న విశ్వాసం గల మనుషులు ఆయన కోరుకుంటున్నాడు. When Jesus performed a wonderful miracle, feeding 5,000 men and women and children out of 5 bread and 2 loaves of fishes. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషుల్ని మరి ఆయన భోజనం పెట్టినప్పుడు, He was the God who fed all the Israelites in the wilderness, bringing manna from heaven. మరి ఆ దేవుడే ఇశ్రాయేలీయులందరూ కూడా మరి అరణ్యంలో ఉన్నప్పుడు పైనుండి మన్నాను కురిపించాడు. But here he was telling his disciples, you feed them. కానీ ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే శిష్యులకు చెప్తున్నాడు, మీరు వాళ్ళ భోజనం పెట్టండి అని. And I don't know how Andrew found this young boy, small boy, who was having 5 loaves of bread and 2 fishes. కానీ అక్కడ ఆంద్రేకి ఎలాగ దొరికిందో, ఎలా కనుక్కున్నాడో ఈ చిన్నపిల్లని చూశాడు అతను. Out of 5,000 men and women and children, how he managed to find this boy? Maybe sniffing any bread is there. 5,000 మంది పురుషులు, మరి స్త్రీలు, పిల్లలు వీళ్ళందరూ చూసుకుంటే ఎంతమంది ఉంటారు? అంతమందిలో మరి ఆంద్రేయ ఏ విధముగా ఈ ఒక్క బాలుడిని కనుక్కున్నాడు. And immediately he brought the news to Jesus Christ. Here is a boy. He is having 5 loaves of bread and 2 fishes. వెంటనే మరి అతను ఈ పిల్లవాడిని తీసుకొచ్చాడు, చెప్తున్నాడు ఇతని దగ్గర మరి 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయని చెప్తున్నాడు. After all these people, this boy, maybe his mother was not there, this boy was carrying food. అంతమంది జనంలో ఈ ఒక్క బాలుడే భోజనం తెచ్చుకున్నాడు. బహుశా తన తల్లి తనతో ఉండి ఉండదు. A faithful boy who brought food to listen the word of Jesus Christ. ఒక విశ్వాసము కలగ బాలుడు తనతో పాటు మరి భోజనాన్ని కూడా తెచ్చుకున్నాడు, దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం వినటానికి. And God wanted that hand of that boy. ఆ పిల్లవాడి యొక్క చేతులు దేవుడు అందుకున్నాడు. And he changed this 5 breads, 5 loaves of bread and 2 fishes to feed 5,000 people. మరి ఆ 2 చేపలు 5 రొట్టెల్ని దేవుడు 5,000 మందికి భోజనంగా ఏర్పాటు చేశాడు. That is the faithfulness springs out from the earth. భూమిలో నుండి సత్యం మొలచడం అంటే అదే. Today God wanted to restore people or the world or the economy and revive it because you have the faith that your faithfulness God with us. మన ద్వారా, మన యొక్క విశ్వాసము ద్వారా దేవుడు నాతో ఉన్నాడన్న విశ్వాసము ద్వారా దేవుడు మరి ఈ భారం నుండి ఆర్థిక వ్యవస్థను కూడా మారుద్దాం అనుకుంటున్నాడు. Maybe you are in a corner of the world, but still like that boy having 5 loaves of bread and 2 fishes, having the faithfulness that God is with us. God wanted to change the entire situation. మీరు ఎక్కడో ఈ లోకంలో మారుమూల ఉండొచ్చు, కానీ ఈ పిల్లవాడిలాగా విశ్వాసం ఉంటే గనక పరిస్థితులన్నింటినీ కూడా మీ ద్వారా దేవుడు మారుస్తాడు. Are you ready in this Christmas season to show that God with you, God with us, Emmanuel with us? మరి ఈ క్రిస్మస్ సమయంలో ఇమ్మానుయేలు దేవుడు నాతో ఉన్నాడని మీరు అందరికీ ప్రకటిస్తారా? And today God is going to change, restore the entire world so that this land will yield good things to us. ప్రతిదీ కూడా పోగొట్టుకున్నది మళ్ళీ ఆయన తిరిగి మనకిచ్చి మన భూమి అంతా కూడా ఫలించే విధంగా చేస్తాడు ఆయన. Let us close our eyes. కళ్ళు మూసుకుందాం.
let us look unto God who is going to restore us. మనకి పోయిందల్లా మళ్ళీ తిరిగి ఇచ్చే దేవుని వైపుకు చూద్దాము. He is going to restore us again. మనకు మరలా అన్ని తిరిగి ఇస్తాడు ఆయన. Whatever we lost, మనకు పోయిందంతా కూడా, whatever the challenge we have faced, మనం ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నా సరే God is going to revive us. మన దేవుడు మరి అంతా సమకూరుస్తాడు. The faithfulness that you and I declare, God with us, Emmanuel with us. దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఇమ్మానుయేలు నాతో తోడై ఉన్నాడని మనం చెప్పే విశ్వాసము మనకు చాలా ఉపయోగపడుతుంది. And God is going to restore us. మన దేవుడు మళ్ళీ మనకు అన్ని సమకూరుస్తాడు. Let us have this confidence during this Christmas. Emmanuel, God with me, God with us. Everything around you will be restored, changed. ఎప్పుడైతే మనకి దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న విశ్వాసముతో ఈ క్రిస్మస్ జరుపుకుంటామో మన పరిసరాలన్నీ కూడా మారుతాయి. May the Lord bless you and increase your faith, the faithfulness that God with us in every area, every time, the place where you are staying. మీరు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ మూల ఉన్నా సరే, ఈ నమ్మకం మీకు ఉన్నప్పుడు దేవుడు ఆ పరిస్థితులను మారుస్తాడు. May the Heavenly Father receive this petition, receive this prayer, and be blessed each and every one. పరలోకమందున్న తండ్రి ఈ ప్రార్థన విని మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. In Jesus' most precious name I pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. 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 Praise the Lord, brother. Thank you very much. చాలా మంచి వర్తమానము బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియం గారు ఇద్దరు కూడా మనకి షేర్ చేసుకున్నారు, పంచుకున్నారు. దేవుడు వారి ద్వారా మాట్లాడాడు. వారికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశానికి ఆయనకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.